What's up YouTube? How's it going? Welcome back to the channel. Today we have the BMW S1000RR 2025 edition and the pride owner Rishi. Thank you so much for this opportunity. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి No వచ్చినందుకు. problem at all. It's a pleasure. Mhm. So నా general questioning open చేసేది why did you choose the brand అనేసి. So any reason why did you choose BMW? అంటే నాకు చిన్నప్పటి నుంచి BMW వేస్తాం బాగా ఇష్టం. Okay. ఫ్రమ్ ది asymmetrical ones. Yeah. యా అది బాగుంటుంది. సో అప్పటి నుంచి డ్రీమ్ అనమాట. ఇప్పుడు తీసాడు asymmetricals అండ్ ఆల్. సో అప్పటి నుంచి R1 ఒకటి S1000 బోత్ ఆర్ మై డ్రీమ్ బైక్స్. Okay. యా Nice. సో ఇప్పుడు R1 అవైలబుల్ లేదు కాబట్టి లేదు. కొత్త జెన్ అందుకే S1000కి వెళ్ళాను అనమాట. So why did you choose Pro variant? M Sport ఎందుకు కాదు? ఏమైనా రీజన్ ఉందా దానికి? రీజన్ అని ఏం లేదు, ఫస్ట్ M స్పోర్టే బుక్ చేశాను. ఓకే. దాని తర్వాత అవైలబిలిటీ లేక ఇంకా ప్రో వేరియంట్ తీసుకున్నాను అనమాట. ఇది రెడీ స్టాక్ ఉంది. అవునా? So- ఎన్ని రోజులు చెప్పారు వెయిటింగ్ పీరియడ్ ఏమన్నా? 2-3 months అన్నారు అప్పటికి. ఓకే. 2025కి ఆల్మోస్ట్ అయిపోయింది అన్నారు, మళ్ళీ 26 అన్నారు. సరే అని చెప్పి ఇంకా ప్రోకి వెళ్ళిపోయాను. ఓకే. ఇది అవైలబుల్ గా డైరెక్ట్ స్టాక్ ఉందా? యా స్టాక్ రెడీలే అవైలబుల్ ఉండే అది విత్ ది కలర్, విత్ దిస్ కలర్. విత్ దిస్ కలర్ ఓకే. సేమ్ కలర్. బ్లాక్ కూడా ఉంది, కాకపోతే అది స్టాండర్డ్ లో ఉంది. ఓకే. సో స్టాండర్డ్. యా ప్రో అయితే ఇమీడియట్ ఇస్తా అన్నాడు కాబట్టి ఇది వేసుకున్నాను. 2025 మోడల్ ఇది. ఏ మంత్ లో తీసుకున్నారు అండ్ ఎంత పడింది బండి? ఇది నేను తీసుకుంది ఆగస్ట్ మంత్ లో. క్లోజ్ టు 30 lakhs పడింది నాకు. 29 చేంజ్ అలా పడింది. ఓకే. యా సో ఫెయిర్లీ న్యూ బైక్. యా ఎంత తిప్పారు? 4,000 చేంజ్, 4,200 అలా తిరిగింది. ఓకే. యా అంటే మోస్ట్లీ వీకెండ్ రైడ్స్ ఏనా? ఓన్లీ వీకెండ్స్, నో హైవేస్, నథింగ్. ఎక్కడ తిప్పలేదు. ఎక్కడికి తిప్పలేదు, ఒక్క లాంగ్ రైడ్ కూడా వెళ్ళలేదు దీంట్లో. జోగిపేట హైవే ఎక్కాము, అదే లాంగెస్ట్. ఇంకా అందులో చాలా సమ్ 180 kilometers ఎంతో తిరిగాము ఆ రోజు, ఆ ఒక్క రోజు. ఒక్క రోజు ఫర్ బ్రేక్ఫాస్ట్ రైడ్. అదేనా? అంతే, ఇంకా దాని తప్ప ఇంకా వేరే లాంగ్ రైడ్ వెళ్ళలేదు దీంట్లో. ఓకే. అంటే జనరల్ గా వెరీ కంఫర్టబుల్ సూపర్ స్పోర్ట్ అని అనుకుంటారు అండ్ యా ఇట్ ఈస్ కంఫర్టబుల్. ఎంత కంఫర్టబుల్ ఉందో సూపర్ స్పోర్ట్ ఇస్ సూపర్ స్పోర్ట్. కరెక్ట్. ఎక్కడికైనా అడ్వెంచర్ మీద మనం వెళ్ళచ్చు, కానీ దీని మీద ఎంత కంఫర్ట్ ఉన్నా కానీ యూ హ్యావ్ టు లీన్ కదా ఎంతో కొంత. యా ఫ్యూయల్ కి ఏమైనా ప్రాబ్లం అనిపించిందా ఆ 180 kilometers లో? నాకు తెలిసి అంటే ఎగ్జాస్ట్ ఉంది కాబట్టి కొంచెం డౌన్ అయింది. ఓకే. ఎకానమీ ఎంత వస్తుంది? యావరేజ్ గా ఓడో మీద 12-13 చూపిస్తున్నది. ఫ్యూయల్ అంటే మరి జనరల్లీ 95. యా ఆక్టేన్ 95. ఓకే. అది కూడా ఇప్పుడు ఇట్ సైడ్ దొరకడం కొంచెం కష్టం అయిపోయింది. ఓన్లీ 2-3 ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయి ఓ ఆక్టేన్ 95. జనరల్ గా అంటే అదొకటేనే కాదు, నార్మల్ గా కూడా దొరుకుతుంది కదా. అంటే నేను యాక్చువల్లీ ఏం చేస్తానంటే ఇక్కడ ఒక 300-400 పోయించేసి గచ్చిబౌలి సైడ్ వచ్చినప్పుడు మన రైట్ ఉక్కు సరైన వెనకాల ఉంది కదా, సో దాంట్లోనే ఎప్పుడు ఆక్టేన్ 97 100 300 ఎక్కడ ఏది దొరికితే అది. అదే అదే యా. సూపర్ స్పోర్ట్ మీద ఒక 4,000 kilometers అంటే చిన్న అమౌంట్ ఏం కాదు. ఈ 4,000 kilometers లో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. బెస్ట్. యా వన్ ఆఫ్ ది బెస్ట్, ది బెస్ట్ అసలు. యాక్చువల్గా నా దగ్గర ప్రీవియస్గా హార్లీ డేవిడ్సన్ ఉండేది, స్పోర్ట్స్ స్టైర్స్ స్టిల్ రన్నింగ్. దాని మీద కూడా అది ఇది వచ్చినప్పటి నుంచి అది ఒకసారి కూడా దిగలేదు. అయ్యో. సో యా అంటే దీని మీద క్విక్ షిఫ్ట్, ఆటో బ్లిప్ అంత అలవాటు అయిపోయిన తర్వాత అది లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. యా ఇవన్నీ అలవాటు పడ్డాక కొంచెం కష్టం అనిపిస్తుంది. యా అంటే దీనికి ఉన్న ఎంజాయ్మెంట్ అయితే దానికి ఉండదు. రైట్, అదొక డిఫరెంట్ జానర్ కదా. యా ఎగ్జాక్ట్లీ. బ్రేకింగ్, హౌ ఇస్ ద బ్రేకింగ్? టూ గుడ్. యాంకర్ బ్రేకింగ్ కదా. యా వన్ ఆఫ్ ది బెస్ట్ అసలు. యాక్చువల్లీ బైక్ మీద వన్ ఆఫ్ ది బెస్ట్ ఇస్ బ్రేకింగ్. నెక్స్ట్ వచ్చేసి ఆటో బ్లిప్పర్, క్విక్ షిఫ్టర్. మీకు సూపర్ గా నచ్చిన ఫీచర్ ఏముంది? ఆటో బ్లిప్పర్ అండ్ క్విక్ షిఫ్టర్. టైర్స్ ఏమైనా చేంజ్ చేశారా లేకపోతే అవేనా? రాగానే ఫస్ట్ నేను చేసిన పనే టైర్స్ చేంజ్ చేస్తాను. ఏంటి బండి కొన్న తర్వాత? వెంటనే కొన్న 300 kilometers కు 400 kilometers ఇమీడియట్లీ చేంజ్ ది టైర్స్. ఎందుకలా? అంత కాన్ఫిడెంట్ లేదా టైర్స్, స్టాక్ టైర్స్. సో దాని తర్వాత నేను డియాబ్లో సూపర్ క్రూజర్స్కి షిఫ్ట్ అయ్యాను. ఓకే. ఏం వచ్చేది స్టాక్? బ్రిడ్జ్ స్టోన్వి బ్యాటిల్ యాక్స్ అనుకుంటా. నా దాంట్లో కూడా అదే ఉంది, R11. దాంట్లో కూడా అదే. అంటే నేను కార్నరింగ్ కొట్టేటప్పుడు అంత కాన్ఫిడెన్స్ నాకు దాని మీద అనిపించలేదు.
సో ఐ మేబీ షిఫ్టెడ్ టు దిస్ వన్. నేనంత అగ్రెసివ్గా రైడ్ చేయను. Yeah, యూ డూ వీలీస్ కదా? I do. 4000. Yeah, ఓకే, 4250 ఎంత తిరిగింది. ఇంకా ఉంది లైఫ్. యా, అయిపోయింది ఆల్రెడీ, హాఫ్ లైఫ్ అయిపోయింది. ఓకే ఓకే. ఫస్ట్ సర్వీసింగ్ మాత్రమే అయింది. యా, ఓన్లీ ఫస్ట్ సర్వీస్. అందులో కూడా మేజర్గా ఏం చేంజెస్ లేవు. మేజర్గా ఏం లేదు, సో నథింగ్. బండికి మీరు చేయించిన చేంజెస్ ఏమున్నాయి? ఫుల్ సిస్టమ్ మైక్రోపవిక్ ఎగ్జాస్ట్. ఓకే, యా అంతే అంతే, ఇంకేం లేదు, నో నథింగ్ ఎల్స్. ఏ ఫిల్టర్ మన K9 వేయించాను, అంటే బిఎంసీ స్టాక్లో లేదు. ఓకే సో K9 టెంపరీగా వేయించాను అనమాట, దాని తర్వాత బిఎంసీకి షిఫ్ట్ అవ్వాలి అది. ఓకే, యా అవ్వాలి, ఇంకా అవ్వాలి. నో బ్రేక్ ప్యాడ్స్, నథింగ్, నో బ్రేక్, ఎవ్రీథింగ్ కంప్లీట్ స్టాక్. నైస్. వెనకాల ఒక పీపీఎఫ్ హెస్ బిన్ డన్. ఓకే, స్పూల్స్ ఒకటి వేయించాను అంతే, ఇంకేం లేదు. యా. సో దీనికి ముందు హార్లే ఉండేది కదా, Yeah. అండ్ ప్రీవియస్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అప్పటి నుంచి? అంటే హార్లీ డేవిడ్సన్ నుంచా? హార్లే డేవిడ్సన్ నుంచి. హార్లీ డేవిడ్సన్ ఎంజాయ్ చేసేది బాగా, ఓన్లీ స్ట్రైట్ రోడ్స్, నో కార్నరింగ్, నో నథింగ్, ఓన్లీ డెడ్ స్ట్రైట్ రోడ్స్. దాంట్లో ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద గేమ్ లేవు కదా? ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, నాది స్పోర్ట్స్టర్ ఎస్, కానీ క్విక్ షిఫ్ట్, ఆటో బ్లిప్పర్ లాంటివి లేవు. ఓకే, యా, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అదే. ఇప్పుడు BMW ఫుల్లీ లోడెడ్ విత్ ఎలక్ట్రానిక్స్, దీని మీద మీకు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది? కాన్ఫిడెన్స్ అంటే వీలీ కొట్టేటప్పుడు అయితే హై కాన్ఫిడెన్స్. ఓకే, ఎందుకంటే వీలీ కంట్రోల్ ఉంది కాబట్టి, నేను స్టేజ్ 1లో పెట్టాను, వీలీ కంట్రోల్ 1లో. సో ఒక పొజిషన్కి వెళ్ళి ఈ యాంగిల్లో అయిపోతుంది బండి, అంతకంటే వెనక్కి వెళ్ళు, ఫ్లిప్ అవ్వదు. యా, సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అని నా ఇది. ట్రాక్షన్ కంట్రోల్, మీరు వీలీస్ కొట్టేటప్పుడు ఆ ట్రాక్షన్ బిల్డ్ అయ్యే ఉంటుందా? యా, ఈజ్ ఇట్ వెరీ మచ్ కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్, ఆర్ ఎల్స్ ఎక్కడన్నా ఒక చిన్న ప్లేస్లో అరే మిస్ అయింది? లేదు, అప్పటి వరకు అయితే అది ఫీల్ అవ్వలేదు నేను ఇంకా. ఓకే, యా. సో ఓవరాల్ ఎలక్ట్రానిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? హౌ వుడ్ యూ రేట్ ఇట్, లైక్ 1 to 10లో? నేనైతే 9. యా. దీన్ని ఎలక్ట్రానిక్స్ బేస్ మీదనే చూస్ చేసుకున్నారా, లేకపోతే ఇంకేమన్నా బేసిస్ ఉన్నాయా? బికాస్ ద రీజన్ వై ఐ ఆస్క్ ఇస్ డుకాటి ఆల్సో హ్యాస్ మోస్ట్ ఎలక్ట్రానిక్స్, లైక్ అది ఇంకా ట్రాక్ స్పెక్ బైక్. యా, సో దానికి ఎందుకు వెళ్ళలేదు? సో డుకాటికి నేను ఎందుకు వెళ్ళలేదంటే, మోస్ట్ ఆఫ్ ది రైడ్స్ నాది లాంగ్ ఏమి ఉండవు. సో సిటీ ఉండి, ఆన్ అండ్ ఆఫ్ సిటీ యాజ్ వెల్ యాజ్ హైవేస్. సో నాకు ఒక హార్లీ డేవిడ్సన్తో బ్యాడెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే హీటింగ్ ఇష్యూస్. ఎందుకంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ హార్లీ డేవిడ్సన్ తీసుకున్నప్పుడే, నేను 2023 ఫిబ్రవరిలో తీసుకున్నాను హార్లీ డేవిడ్సన్ స్పోర్ట్స్ టైర్స్. షోరూమ్ నుంచి నాకు ఇంటికి తీసుకురావడానికి నా ఇవన్నీ కాలిపోయినాయి, ఇంక్లూడింగ్ ది హెయిర్ కూడా కాలిపోయింది నాది. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. సో హార్లీ డేవిడ్సన్ నేను ఎప్పుడు తీయాలన్నా కానీ నేను ఆలోచించుకోవాలి. ఓకే, యా, టూ మచ్ ఆఫ్ హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట హార్లీ డేవిడ్సన్లో. బట్ ఇన్ S1000 నీకు అసలు కంప్లీట్గా అంటే ఉంది, కానీ హార్లీ డేవిడ్సన్ డుకాటీస్ అంత హీట్ అవ్వదు బండి. సో మెయిన్లీ హీటింగ్ ఇష్యూస్ వల్ల. యా, హీటింగ్ ఇష్యూస్. ఇంకొకటి ఏంటంటే డుకాటీలో ప్రాబ్లమ్స్, నేను ఫస్ట్ వెళ్ళి చూసింది కూడా V4S. BMW కన్నా ముందు నేను వెళ్ళింది డుకాటీకి. ఓకే, యా. సో నేను V4S స్ట్రీట్ ఫైటర్ చూసాను ఫస్ట్. ఓకే, దాంతో పనిగాలే కూడా చూసాను, బట్ నాకు ఎందుకో ఎక్కడో కనెక్ట్ అవ్వలేదు. సో మేజర్గా డుకాటీని రిజెక్ట్ చేయడానికి రీజన్ హీటింగ్ ఇష్యూస్. ఓకే, ఇంకోటి బండితో ప్రాబ్లం ఏంటంటే ఓవర్ హీట్ అయినప్పుడు బండి అయిపోతుంది. అంటే ఆబ్వియస్లీ ఇండియన్ రోడ్ కండిషన్స్ అండ్ యా. క్లైమేట్. ఇంకొకటి ఏంటంటే హైయర్ స్పీడ్స్ కొట్టినప్పుడు 280, 290, అంటే నా ఫ్రెండ్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే 280, 290 టచ్ అవ్వగానే కూడా క్లచ్ కూడా పనిచేయడం ఆపేస్తుంది. యా, అదొక మేజర్ ఇష్యూ ఉంది బైక్కి. ఓకే, యా. సో ఫస్ట్ సర్వీసింగ్ ఒకటే అయింది, ఓన్లీ ఫస్ట్ సర్వీస్. ఏమన్నా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, లైక్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? సర్వీస్ ఇస్ గుడ్, నో కంప్లైంట్స్. యా, హార్లీ డేవిడ్సన్ కన్నా అయితే చాలా బెటర్. హార్లీ డేవిడ్సన్ నుంచి ఒక సూపర్ స్పోర్ట్కి జంప్ అవ్వడం అంటే చాలా డిఫరెంట్ జానర్స్ రెండు. ఆ స్టోరీ ఏంటి? హౌ డిడ్ యూ చూస్? అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ నాకు ఒక క్రూజర్, ఓకే, ఒక సూపర్ స్పోర్ట్,
నెక్స్ట్ వచ్చేసి ఒక అడ్వెంచర్. ఈ 3 నా డ్రీమ్ బైక్స్ నా గరాజ్లో ఉండాలి. సో గరాజ్ బిల్డ్ చేసుకోవాలనే ఒక మోటివ్ బిల్డ్ చేసుకోవాలని ఏం లేదు, చిన్నప్పటి నుంచి డ్రీమ్. అంతే ఎవరికైనా కార్స్కైనా నాకు బైక్స్ చాలా ప్యాషన్. ఓ యా ఓకే. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అడ్వెంచర్ ఏమైనా తీసుకునే ప్లాన్ ఉందా? యా యాక్చువల్గా ఇంకొక 1.5 yearలో దీన్ని బాగా ఎంజాయ్ చేసేసి యా ఫుల్గా ఎంజాయ్ చేసి దాని తర్వాత నాకు ఒక ప్లాన్ ఉంది, డుకాటి మల్టీస్ట్రాడా V4. ఓ యా అది కూడా చాలా మంచి బైక్. సో నెక్స్ట్ అదే ప్లాన్ చేసుకుందామని. కానీ క్రూజర్ కన్నా టూరర్ కన్నా సూపర్ స్పోర్ట్ ఇస్ సూపర్ స్పోర్ట్ ఆల్వేస్. ఇట్స్ వెరీ ఎంగేజింగ్ కదా మనకి రైడర్ అనే. యాక్చువల్లీ ఇంక ఇదే ఏజ్, ఇంకొక 2 years అయితే మనం సూపర్ స్పోర్ట్ మీద కూర్చోలేము కూడా కూర్చోలేము. కరెక్ట్. సో యా ఇంకా సౌండింగ్ దాని క్యారెక్టరే వేరు అసలు. అంతే ఎగ్జాక్ట్లీ క్యారెక్టర్ కోసమే సూపర్ స్పోర్ట్ తీసుకోవడం తప్ప. హార్లీ డేవిడ్సన్ మీద ఒకటే స్ట్రైట్స్, ఓన్లీ స్ట్రైట్స్. సో అది అంత గ్రేట్గా మనం ఇంకా ఏజ్ ఉంది దానికి మనకి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి సూపర్ స్పోర్ట్స్ ఐఎమ్ ఎంజాయింగ్ ఎ లాట్. ఇంకోటి ఏంటంటే నేను మీకు చెప్పినట్టు అసలు హార్లీ డేవిడ్సన్ ఇది ఉన్నప్పటి నుంచి హార్లీ డేవిడ్సన్ తీయలేదు. యా యాక్చువల్గా 2 times బ్యాటరీ డ్రైన్ కూడా అయిపోయింది. యా ట్రాక్ ఏమైనా తీసుకెళ్లారా ఈ బండిని? లేదు ఇప్పుడు వరకు అయితే లేదు, కానీ మన దగ్గర అంత పెద్ద ట్రాక్స్ కూడా లేవు ఇప్పుడు. ఓన్లీ ఉన్నది ఒకటే ట్రాక్, షికెన్ సర్క్యూట్. అది నాకు తెలిసి మ్యాక్సిమం 300 cc, దానికి ఎక్కువ మ్యాక్సిమం 300 or 400. యాక్చువల్గా ఫ్యూచర్లో కూడా ప్లాన్ ఉంది, ఏదైనా 300 సెగ్మెంట్లో ఒక బైక్ తీసుకుని ఫైరింగ్స్ అని ఇప్పేసి సెకండ్ హ్యాండ్లోనే తీసుకుని మొత్తం చేసేసి. లేదు. యా దట్స్ ఎ గుడ్ స్టార్ట్ యాక్చువల్లీ. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. నేను వెళ్తాను అప్పుడప్పుడు షికెన్కి, జస్ట్ ఓన్లీ చూడ్డానికి. ఐల్ బి ఎ స్పెక్టేటర్ ఆల్వేస్. ఇప్పటివరకు 6-7 times వెళ్ళాను. వెళ్ళాలనిపించలేదా బండి తీసుకు? అనిపించింది, కానీ ఇది ఎక్కడ దింపుతాం, ఈ బిఎండబ్ల్యూ వేస్తా ఉంది ఏమైనా పడింది అనుకోండి, హారిబుల్. యా ఎక్స్పెన్సివ్, నైట్ మేర్ అది. యా సో అందుకే ఒక నింజా 300 కానీ లేకపోతే నింజా 400 ఒకటి బాగా వచ్చింది, అది కూడా ఆల్మోస్ట్ చాలా మంచి బండి. బట్ ప్రిటీ మచ్ ఎక్స్పెన్సివ్. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా దొరుకుతుందో లేదో మనకి అంత. అది వన్ ఆఫ్ ది రేరెస్ట్ బైక్స్, అది తెలుసు కదా నింజా 400. నింజా 400 ZX4RR. యా అది చాలా తక్కువ, చాలా రేర్, కానీ వన్ ఆఫ్ ది మెయిన్ మెషిన్స్ అది కూడా. అది కూడా ఎక్స్పెన్సివ్, అది ఆల్మోస్ట్ ఎక్స్పెన్సివ్. యా 7-8 lakhs ఉంది అది కూడా. సో అది చూస్తున్నా, అది ప్రాపర్ ట్రాక్, అది సెట్ అవుతుంది ఇక్కడికి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అది కూడా మనం నాట్ మోర్ దెన్ 3rd gear అనుకుంటా ZX4RR ట్రాక్. యా ఈ చిన్న ట్రాక్ లో ఏదైనా. యా ఇదైతే ఫస్ట్ గేర్ కూడా దాటదు. ఒక స్ట్రెచ్ లేదు అక్కడ, స్ట్రెచ్ లేదు, ఒకటే స్ట్రెచ్ ఉంది, అది కూడా ఫస్ట్ గేర్. అదే ఫస్ట్ గేర్ వెళ్ళేది 150-160 కదా, సో ఏం చేయలేము. సో సూపర్ స్పోర్ట్ తీసుకున్న తర్వాత విత్ అక్రోపోవిచ్ ఎగ్జాస్ట్, జనరల్లీ సూపర్ స్పోర్ట్స్ అండ్ అక్రోపోవిచ్ ఎగ్జాస్ట్ బాగా అటెన్షన్ సీక్ చేస్తాయి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బయట? ఎక్స్పీరియన్స్ అంటే ఎలాగో ఓన్లీ సండే మార్నింగ్స్ ఇస్తాను కాబట్టి అంత పబ్లిక్ ఉండరు. ఎప్పుడైనా కాఫీ షాప్స్ ఉన్నప్పుడు అక్కడ దెసి ఎ లాట్. ఓకే. స్టాండ్ స్టిల్ లో కానీ లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కడ? ఐడ్లింగ్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కువ అటెన్షన్. పైగా BMW ఫస్ట్ చూసి BMW ఏనా అని అడుగుతారు. మేజర్లీ కలర్ కి అనుకుంటా. కలర్ కి. సో అదే ఇంకా ఏ సౌండ్ వచ్చినా కానీ ఏ బైక్ అయినా కానీ చూస్తారు కదా, మెయిన్లీ ఆ సౌండ్ కోసమే కదా. అంతే. ఇది ఫుల్ సిస్టమ్ వేయించాం కాబట్టి కొంచెం బాగా లౌడ్. ఇంకోటి ఏం చేశానంటే నేను ఫస్ట్ షార్ట్ క్యాన్ వేయమన్నారు అందరు నా ఫ్రెండ్స్, కానీ షార్ట్ క్యాన్ ఇస్ వెరీ లౌడ్, చాలా లౌడ్. సో అందుకే లాంగ్ క్యాన్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పి ఇంకా లాంగ్ క్యాన్కి వెళ్ళిపోయాను. మనం రైడ్ చేసేటప్పుడు కూడా మనం ఎంజాయ్ చేయాలి, ఓన్లీ టూ లౌడ్ ఉండకూడదు. సో యాక్చువల్ కొన్ని రోజులకి బాఫిల్ వేద్దాం అనుకుంటున్నాను, కొన్ని రోజుల తర్వాత. ఓకే. కొంచెం సౌండ్ కూడా తగ్గుతుంది బాఫిల్ వేసిన తర్వాత, కొంచెం కాదే ఎక్కువే తగ్గుతుంది. డీసెంట్. ఇంకొంచెం సిటీలోకి వెళ్ళాలంటే, ఇప్పటివరకు నేను సిటీలో ఎప్పుడు రైడ్ చేయలేదు. మా అంటే జూబ్లీస్కి వెళ్ళాను twice or thrice.
బికాస్ ఆఫ్ కాప్స్. మార్నింగ్ కాబట్టి పర్లేదు కానీ యా ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఇస్తే ఎగ్జాక్ట్లీ. కూల్. ఎగ్జాస్ట్ వేసిన తర్వాత ఏమైనా ఇష్యూస్ కానీ అట్లాంటివి ఏమైనా వచ్చాయా? నథింగ్. ఓడోలో ఒక ఎర్రర్ సైన్, కాకపోతే అది వెళ్ళినప్పుడల్లా షోరూమ్ అటు సైడ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు డిలీట్ చేయించేసుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఎయిర్ ఫిల్టర్. ఓకే. యా. దీనికి సర్వో కేబుల్స్ అట్లాంటివి ఏం రావా? లేదు, ఏం రావు, నాకు తెలిసినంత వరకు రావు. ఓకే. యా. బికాస్ నా దానికి నేను డీకాట్ చేశాను, సో సర్వో కేబుల్స్ బయటకే ఉన్నాయి. ఇఫ్ Oh. వాంట్ టు డిలీట్ దట్ సర్వో బడి అట్లాంటి ఒక చిన్న కాంపోనెంట్ ఉంటుంది దాని నుంచి. లేదు, దీనికి అవసరం లేదు, అలాంటి ఏమీ అవసరం లేదు. ఓకే. యా. ఆల్మోస్ట్ 6 months అయిందా తీసుకొని? యా, Close to. ఆగస్ట్లో, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఆల్మోస్ట్ మనం ఇప్పుడు 4-5 months అనుకోండి. 6 months. యా. ఈ తక్కువ టైం ఓనర్షిప్లో వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ యూ లవ్ అబౌట్ దిస్ బైక్, వన్ థింగ్ యూ హేట్ అబౌట్ దిస్ బైక్? లవ్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ లవ్ ఇన్ దిస్ బైక్. అది వేరే విషయం. మెయిన్గా క్విక్ షిఫ్టర్ అండ్ ఆటో బ్లిప్పర్, వన్ ఆఫ్ ది స్మూతెస్ట్ ఆన్ ది స్లాట్. చాలా. యా, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవర్ ఐ హ్యావ్ ట్రైడ్ దిస్ వన్. ఇంకొకటి వచ్చేసి వీలీ కంట్రోల్. ఓకే. మనం యాక్చువల్గా క్లచ్ వీలీస్ కూడా అవసరం లేదు దీనిపైన, పవర్ వీలీ చాలు. పవర్ వీల్. యా, క్లచ్ కూడా అవసరం లేదు మనం. అమేజింగ్ అసలు. యా, నేను ఇది ఒక్కటే బైక్ చూసాను విచ్ వీ కెన్ డూ ది పవర్ వీలీ. యా. నాది కూడా అంత తొందరగా లేవదు. లేదు, అసలు. 10 hour కొంచెం కష్టం, స్ట్రగ్లింగ్ అది. అవన్నీ క్లచ్ వీలీసే. యా. ఎనీథింగ్ దట్ యు డిస్లైక్, హేట్ కాదు కానీ డిస్లైక్ అబౌట్? మేజర్ డిసప్పాయింట్ ఏంటంటే ఏసిమెట్రికల్ లైట్స్ మిస్ కొడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి వెనకాల టెయిల్, యాక్చువల్లీ ఇంతకుముందు ఫ్లవర్ లాగా డెకరేట్ అయ్యేది లైట్. ఓకే. పాత వర్జన్స్కి ఏసిమెట్రికల్స్ ఇవన్నిటికి ఫ్లవర్ వచ్చి, ఇప్పుడు ఇండికేటర్స్లోనే బ్రేక్ లైట్స్ వెరీ ఇవన్నీ మినిమల్ అయిపోయింది. చాలా మినిమల్ అయిపోయింది. అసలు ఉన్నాయా లేదా Yeah. టు అది ఒక్కటి కొంచెం హేటే. అది యాక్చువల్గా ఏసిమెట్రికల్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్, అది అసలు అవుట్ ఆఫ్ ది వరల్డ్. సో టైర్స్ డిసప్పాయింట్మెంట్ అవ్వలేదా మీకు? నాకు టైర్స్ అసలు నచ్చలేదు. అదే అంటే వేరే వాళ్ళు నచ్చిందేమో కానీ నాకైతే పర్సనల్గా, పర్సనల్ ఒపీనియన్. Yeah. బట్ నాకైతే అది నచ్చలేదు. అందుకే ఇమీడియట్లీ తీసి ది అదర్ డే ఐ బాట్ దీస్ థింగ్స్. యా. ఓకే. Other than that, nothing changed in the bike. Still నథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ స్టాక్. ఒకటి ఫ్రేమ్ స్లైడర్స్ ఒక్కటి ఇందాం అనుకుంటున్నాను. yeah. యా, అదొక్కటే, ఇంకా దానికి మించి ఇంకేం వేయించను. ఐ లైక్ ద వే హౌ ఇట్ లుక్స్, అంతే. దీనికి ఏమైనా ఏం చేయించినా కానీ. ఇంకొకటి వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ ఏంటంటే ప్రీవియస్ జెన్కి షాక్ ఫిన్స్ లేవు, దీనికి షాక్ ఫిన్స్ ఇచ్చాడు 2025కి. వింగ్లెట్స్ కి ఈ షాక్ ఫిన్ కి అమేజింగ్ కాంబినేషన్. ఫస్ట్ దాంట్లో అసలు వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ బైక్స్ అసలు, ఫస్ట్ జెన్ 2011 నుంచి. యాక్చువల్లీ నాకు 2011ది ఎల్లో కలర్ చాలా బాగుండేది, S1000. ఎల్లో వచ్చింది? యా, ఎల్లో ఉంది, నేను చూడలేదు. యా. సో ఎల్లో వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ బాడెస్ట్ బైక్స్. అది చాలా మందికి ఈ వింగ్లెట్స్ నచ్చలేదు, మీకు నచ్చినాయా? నాకు ఆన్ అండ్ ఆఫ్గా నచ్చినాయి. ఒక యాంగిల్ నుంచి చూస్తే బాగున్నాయి, ఒక యాంగిల్ నుంచి చూస్తే కొంచెం ఆక్వర్డ్ ఉన్నాయి. కొంతమందికి కొంచెం ఎక్కువ బయటికి వచ్చేసినాయి. అవును. కొన్ని యాంగిల్స్ నుంచి యా ఐ డూ ఫీల్ దట్ వన్. ఫైనలీ ఒకవేళ మీరు ఈ బండి కొనకపోతే విల్ యూ అగైన్ చూస్ దిస్ వన్ ఆర్ వేరే దానికి ఏమైనా వెళ్తారా? నేనా, ఒకవేళ R1 లేకపోతే కనుక మళ్ళీ అప్గ్రేడ్ అవుతే మళ్ళీ S1000. ఓకే. యా. నో అదర్ బ్రాండ్స్, నో అదర్ బైక్స్? నో. ఇంట్రెస్టింగ్. నథింగ్ ఎల్స్. అంటే ఆల్రెడీ ఒక ఇన్లైన్ 4 ఉంది కదా, నెక్స్ట్ క్రాస్ ప్లేన్ తీసుకుందామని. ఓకే. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా R1 వస్తే, ఓకే, డౌన్ ద లైన్ 3 years తర్వాత I'll plan something else. Yeah. So yeah, this is what the owner has to say about the BMW S1000 RR 2025 edition. We'll take it for a spin and na minimal feedback into nenu chepta. Let's go. So yeah, taking the BMW S1000 RR
for a spin. 2025. All right. This has the full system Akrapovic exhaust. Oh my god, ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తే ఫుల్ లౌడ్ ఉంటుంది. స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ కమ్యూనిటీ మొత్తం వేకప్ అయిపోయేలాగుంది. ఎంతైనా BMW బ్రో, యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ దాట్ కంఫర్ట్. See, that's the braking. ఇమ్మీడియట్గా అక్కడికక్కడే ఆగిపోతుంది ఆ బండి. 10Rలో అలా కాదు, వెరీ ప్రోగ్రెసివ్ బ్రేకింగ్ ఉంటుంది. దీని ఇనీషియల్ బైట్, ఓ మై గాడ్. ఎంత స్మూత్ అప్ షిఫ్ట్స్ ఉన్నాయంటే అసలు యూ వోంట్ ఈవెన్ నోటీస్ దట్. Oh my god, this is a crazy machine, man. That downshift, ప్యూర్ సింఫనీ అసలు. అండ్ ద క్రేజీ పార్ట్ ఈస్ బండి లాగితే అలా వెళ్ళిపోతుంది. Totally different than 10R. That pops and bangs, man. By far the comfortable super sport I have driven so far. Ducatis, obviously, yeah, they are still more aggressive. 10R is also a bit aggressive, but this is a flickable machine, man. See, ఎంత ఈజీగా ఫ్లిక్ అయిపోతుంది తెలుసా. అసలు ఈ బ్రేకింగ్ ఏంది ఇంత క్రేజీగా ఉంది. అసలు పేరు పెట్టనక్కర్లేదు, పర్ఫార్మెన్స్ కి, బ్రేకింగ్ కి, ఎవ్రీథింగ్, ది ఎలక్ట్రానిక్స్, మ్యాన్, దిస్ ఈజ్ అన్ అబ్సల్యూట్ బీస్ట్. దీని బ్రేకింగ్ బైట్ కి అలవాటు లేకపోతే యూ మైట్ గెట్ ప్యానిక్, బట్ వన్స్ యూ గెట్ యూజ్డ్ టు ఇట్, దిస్ ఈజ్ అ ఫెంటాస్టిక్ మెషిన్. సూపర్బ్లీ హ్యాండిల్డ్ సస్పెన్షన్. నా 10Rలో బాగా తెలుస్తుంది కింద గ్రావెల్ కానీ అండ్ బంప్స్ కానీ, బట్ having the electronic suspension, you know, that's worth whatever you're paying for. జనాలకి జనరల్గా ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, ఎందుకు బిఎండబ్ల్యూకి ఇంత పే చేస్తున్నాము, వై ఇస్ ఇట్ సో ప్రైసీ అని. బ్రో, విత్ ఆల్ దీస్ ఎలక్ట్రానిక్స్, విత్ ఆల్ దిస్ కంఫర్ట్, విత్ ఆల్ ద బ్రేకింగ్ క్యాపబిలిటీస్, ఎవ్రీథింగ్, you know, everything, it's totally a different machine, man. హీట్ డిసిపేషన్ కూడా చాలా బాగుంది, నా కాళ్ళకంత హీట్ కూడా అనిపించట్లేదు. బై ఫార్ బై దిస్ టైమ్ ఇన్ 10R, obviously I would have
seen some heat, but this is good. And ఇంకొకటి 10R చాలా జర్క్ వస్తుంది తెలుసా, లైక్ వెన్ యూఆర్ ఇన్ ద ఫస్ట్ గేర్ థ్రాటిల్ ఇలా మెల్లగా వదులుతుంటే చాలా జర్క్ వస్తుంది. దిస్ పవర్ డెలివరీ, ఇట్స్ క్రేజీ మ్యాన్. So yeah, this will be the end of the video, guys. If you like these kind of videos, let me know in the comments below, and I'll see you in the next one. Ride safe.